మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వేరియా జిల్లా నాయకులతో కలిసి సందర్శించారు. మూతపడడానికి గల కారణాలు, ప్రస్తుతం అందులో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించిన సిమెంటు పరిశ్రమను మూతపడేసి తుక్కు కింద విక్రయించాలని చూడటం సిగ్గుచేటని బివి రాఘవులు అన్నారు. ఆదిలాబాద్ ప్రజలు, రైతులు అంతా ఏకతాటిపైకి వచ్చి దీనిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు సైతం పరిశ్రమను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మెంటల్ గని అటుందా వస్తున్నారా డీజీ ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమని మూతవేసి అది తుక్కు కింద మారిపోయే పరిస్థితిలో ఈరోజు ఉన్నది. ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు, ఆదిలాబాద్ ప్రజలు మళ్ళీ దీనికి పునఃప్రారంభించి ఈ ప్రాంతానికి మళ్ళీ వెలుగు చూపించాలని చెప్పేసి కోరుతున్నాం. సీసీఐని ఇంకా మూతేసి అమ్మేసి అమ్ముకోవాలని స్థలాలని చెప్పేసి అది వేగం పొందింది తప్ప సీసీఐని రక్షించాలని చెప్పేసి పోలేదు. అందుకని ఇక్కడ సీసీఐని ఓపెన్ చేసేదానికి కూడా అది పూనుకోవడం లేదు. అందుకని ఈరోజు మేము భావిస్తుందంటే ఇక్కడ రైతులు, ఆదిలాబాద్ ప్రజలు అందరూ కలిసి ఉమ్మడిగా దీన్ని సీసీఐని రక్షించుకోవాలి.